ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు దారుణ హత్యకి గురయ్యారు. వృద్ధురాలి తలపై కర్రలతో కొట్టి చంపారు దుండగులు. వృద్ధ దంపతులను హతమార్చి మెడలో నుంచి బంగారాన్ని ఎత్తికెళ్లినట్లుగా సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తును చేపట్టారు. మృతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. బట్టలు చీర లేదు మా అత్త పోయి ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు దారుణ హత్యకి గురయ్యారు. వృద్ధురాలి తలపై కర్రలతో కొట్టి చంపారు దుండగులు. వృద్ధ దంపతులను హతమార్చి మెడలో నుంచి బంగారాన్ని ఎత్తికెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తును చేపట్టారు. మృతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. ఆల్వాల్లో దారుణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వృద్ధురాల్ని కూడా తలపై కొట్టినట్లుగా తెలుస్తుంది. ఏంటి తేజ దీని పూర్తి సమాచారం? లక్ష్మి, అత్యంత బాధాకరమైన అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఆ పరిధిలో నివాసం ఉంటున్నటువంటి వృద్ధ దంపతులు అంటే కనకయ్య, రాజమ్మలుగా కూడా గుర్తించారు. మొత్తంగా కనకయ్య అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక సంబంధించినటువంటి వాచ్మెన్ గా కూడా అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా గత రాత్రి అయితే మాత్రం గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళ ఇంటిపైన దాడి చేసి వృద్ధ దంపతులు ఇద్దరిని కూడా కర్రలతో కొట్టి హతమార్చినటువంటి పరిస్థితిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఉలుకు పలుకు అంటే అక్కడ ఏమీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మొత్తంగా ఎప్పటికీ కూడా ప్రతిరోజు ఉదయాన్నే కనపడేటువంటి వృద్ధ దంపతులు ఎందుకు కనపడలేదు అంటూ కూడా స్థానికులు కొంత ఆరా తీసేటువంటి ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో విగత జీవులుగా ఇరువురు భార్య భర్తలు ఇరువురు వృద్ధ దంపతులు ఇద్దరు అక్కడ విగత జీవులుగా పడి ఉండటంతో ఒక్కసారిగా అవాక్ అయినటువంటి వారంతా కూడా సత్వరమే అక్కడ ఉన్నటువంటి అల్వాల్ పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ఫిర్యాదు మేరకైతే మాత్రం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే మాత్రం వారు ఇరువురు కూడా అప్పటికే మరణించినట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తంగా కర్రలతో కొట్టి అంటే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కర్రలతో తలపై బలంగా కొట్టినట్లుగా కూడా కొన్ని ఆనవాళ్లు కనపడినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కర్రలకు పూర్తిగా రక్తపు మరకలు అంటుకొని ఉన్నటువంటి పరిస్థితిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ మృతులు ఎవరైతే ఉన్నారో కనకయ్య, రాజమ్మ మాత్రం ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు సంబంధించినటువంటి ప్రాంత వాసులుగా కూడా అయితే మాత్రం గుర్తించారు. అయితే ఆ మెడలో నుంచి కొంత నగలు అంటే ఆ వృద్ధురాలి మెడలో నుంచి నగలు తీసుకువెళ్ళినట్లుగా కూడా అంటే ఆ నగలు బలవంతంగా కూడా గుంజుకొని తీసుకువెళ్ళినట్లుగా కూడా కొన్ని ఆనవాళ్లు కనపడినట్లుగా కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. అసలు ఏ కోణంలో జరిగింది, ఎందుకు ఎవరు హత్య చేశారు, ఆ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశం పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పూర్తిగా ఇప్పటికే గమనిస్తున్నారు. మొత్తంగా వారు పరిశీలించడంతో పాటు క్లూస్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది. క్లూస్ టీం కూడా పూర్తిగా కూడా ఆధారాలని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏదైనా కానీ వృద్ధ దంపతుల దారుణ హత్యతో అయితే మాత్రం అనుమానాస్పద హత్యతో అక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఛాయలు నెలకొన్నాయన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ.